పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలం పాపంలో జీవిస్తూ ఉంటాం దేవుని వారికి ప్రశ్నిస్తున్నారు. ప్రతి మనిషి కూడా పాపం నుంచి విడుదల పొందాలని, తను కలిగి ఉన్నటువంటి పాప వ్యసనాల నుంచి త్రాగుబోతుతనం నుంచి విడుదల పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడును, ఎంతకాలము మసన పరులై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములో మునిగియుందువు. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. ప్రతి మనిషి కూడా పాపం చేసి దేవుడికి దూరం అయిపోతున్నప్పుడు దేవుడే ప్రతి మనిషిని కూడా మరణం నుంచి తప్పించడానికి, నరకం నుంచి తప్పించడానికి, ఆయన శిలువలో ప్రతి మనిషి యొక్క పాపం నుంచి విడిపించడానికి రక్తం కార్చడానికి దేవుడి వాక్యం తెలియజేస్తున్నారు. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాట ఎదురించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరతువు. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరముగా చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరముగా చేర్చును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. దేవుడి వాక్యం తెలియజేస్తున్నది ప్రియులారా. ప్రతి మనిషి కూడా